నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రణధీర్. ముఖ్యంగా మొన్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం అయితే జరిగింది. ఇటు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇతర నేతలపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిజంగా ఏఐసిసి దగ్గరికి ఈ ముచ్చట వేయింది. ఈ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ కూడా దీనిపైన సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులంతా కూడా కుటుంబ సభ్యుల ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, రానున్న ఎన్నికల్లో కూడా మంచి స్థానాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె ముందుకు వెళ్ళాలని కూడా ఆమె ఎప్పటికీ చెప్తుంది. తప్పకుండా అందరూ కూడా పార్టీ గీతను దాటితే తప్పకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మీనాక్షి నటరాజన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి వార్తల్లో వెళ్లే ముందు ఒకసారి ఏం జరుగుతుంది అనే విషయాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వేచ్ఛలో ఒక ఐటెం వచ్చింది. ఎంత చెప్పినా మారలా, కాంగ్రెస్ నేతలపై మీనాక్షి సీరియస్. వరంగల్ ఎపిసోడ్ నేపథ్యంలో ఆగ్రహం. నేతలకు క్లాస్ తీసుకున్న ఏఐసిసి ఇన్ఛార్జ్, సమన్వయం ఏదంటూ తీవ్ర అసంతృప్తి. వ్యక్తిగత విభేదాలు పార్టీలు చెల్లవంటూ హెచ్చరిక. కొండా వ్యాఖ్యలతో బగ్గుమన్న విభేదాలు హాట్ టాపిక్ గా మీనాక్షి మల్లు రవి భేటీ. ఇక అధిష్టానం ఎంత చెప్పినా కాంగ్రెస్ లోని కొందరు నేతల్లో మార్పు రావడం లేదు. ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీని పలుచన చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సఖ్యతగా ముందుకెళ్లాలని ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. అయినా కొందరు మాట వినడం లేదు. తాజాగా వరంగల్ జిల్లా నేతల పంచాయతీ నేపథ్యంలో ఆమె మరొకసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు. ఇలాంటివి అస్సలు సహించేది లేదని కూడా ఆమె మాట్లాడుతున్న పరిస్థితి. వరంగల్ జిల్లా ఎపిసోడ్ పై మీనాక్షి నటరాజన్ ఫైర్ అయ్యారు. నేతల మధ్య సమన్వయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విభేదాలు పార్టీలు చెల్లవంటూ నొక్కి చెప్పారు. ఇలాంటి పరిస్థితులను తాను సహించేది లేదని తేల్చి చెప్పేశారు. ఇక పార్టీ లైన్ క్రాస్ చేస్తే ఏ స్థాయి నేతకైనా కూడా ఒకటే రోల్ ఉంటుందని హెచ్చరించారు. కొండా మురళి వ్యాఖ్యలు ఇప్పటికీ తన దృష్టికి వచ్చాయని, దీనిపై ఇతర జిల్లా నేతలతో ఎంక్వైరీ చేయిస్తామని కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రకటించారు. ఇక కొండాపై ఫిర్యాదులు. ఇటీవల కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి ఫిర్యాదు చేశారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఆయన భర్త కొండా మురళి అనుసరిస్తున్న తీరు సరిగా లేదంటూ నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, గండ్రా సత్యనారాయణ, రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు ఎర్రబల్లి స్వర్ణ నేరుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏది ఏమైనా కూడా మామూలుగా మీనాక్షితో మల్లు రవి కూడా భేటీ అయినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే మల్లు రవి అంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గానైతే మల్లు రవి భేటీ కావడం జరిగింది. ఓకే, మొత్తానికి అయితే నిజంగా పార్టీకి సంబంధించి ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్యలో చూసుకోవాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, వాళ్ళ మీద సెటర్లు వేయడం, అట్లా ఇట్లా చేయడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కరెక్ట్ కాదని కూడా మీనాక్షి నటరాజన్ గారు అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే రానున్న రోజుల్లో మరి అంటే ఈమె వచ్చినప్పటి నుంచి కూడా తప్పకుండా ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలి, ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ గారు అయితే వ్యవహరించడం జరిగింది. సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు రానున్న రోజుల్లో కూడా క్రియాశీలకంగా పనిచేసేటువంటి భాగ్యం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలి, కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆమె అయితే ముందుకు వెళ్తుంది. నిజంగా ఈ యొక్క వరంగల్ ఎపిసోడ్ అంతా కూడా ఆమె దగ్గరకు చేరడం జరిగింది. మరి ఏం జరుగుతుంది ఇంతగానమా? ఒక మంత్రి సంబంధించి వాళ్ళ భర్త ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటిది అనేటువంటి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళతో చర్చ జరిపినట్టు తెలుస్తా ఉంది. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవితో కూడా భేటీ చేయడం జరిగింది. అని ఏంటి ఇట్లా జరుగుతూ ఉన్నది? మరి నాయకుల మధ్య నేతల మధ్య సఖ్యత ఎందుకు ఉండటం లేదు? బాహాబాయిగా వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగత విభేదాలకి అవసరం లేదు. పార్టీకి సంబంధించి వ్యక్తిగత విభేదాలంటే తోసిపుచ్చకూడదు. కాబట్టి వాళ్ళని ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా చూసుకోవాలి తప్పించి ఏదో బయట ఇట్లా వచ్చి ఈ పార్టీలకి ఇట్లా వచ్చినామని అట్లాంటి మాటలు మాట్లాడుకోవద్దని కూడా వాళ్ళైతే ఒక రకంగా చెప్పాలంటే చర్చించుకోవడం జరిగింది. నిజంగా ఏదైనా ఉంటే కూడా వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇట్లా బహిరంగంగా మీడియా ప్రెస్ మీట్ పెట్టి మామూలుగా అట్లున్నాయి అనుభవాలు ఇట్లా ఇట్లానే కరెక్ట్ కాదని కూడా ఒక రకంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రౌండ్ లెవెల్లో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక మంత్రికి సంబంధించి వాళ్ళ భర్త, ఎందుకంటే రాష్ట్రానికి ఒక శాఖకు సంబంధించిన మంత్రి, అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి
శాఖ కూడా అది కావచ్చు. ఎందుకంటే తప్పకుండా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొండ సురేఖ కూడా మరి ఇట్లా మాట్లాడేది ఆల్రెడీ ఇప్పటికే కొండ సురేఖ మాట్లాడినటువంటి తీరు కూడా అంటే కొన్ని చోట్ల కూడా ప్రెస్ మీట్లలో కానివ్వండి, లేకపోతే ఏదో ఒక టంగ్ స్లిప్ అవుతున్న పరిస్థితి, వాటిని కూడా సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మళ్ళీ దానికి తోడు ఒక రకంగా చెప్పాలంటే మాకు నెగిటివిటీ పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విషయంలో కూడా మళ్ళీ దానికి తోడు ఇక్కడ కూడా వాళ్ళ భర్త కొండ మురళి, ఎందుకంటే అప్పట్లోనే కొండ మురళి అంటే పేరు చెప్తే ఏదైనా పని చేసేటువంటి ఉండేది. ఓకే, ఆయన తోటి పని కాదంటే ఏం లేదు, తప్పకుండా ప్రతి ఒక్క పని అవుతుంది. కానీ ముందు ముందు రాజకీయంగా ఎదగాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరితోటి చనువుగా ఉండాలి, మంచిగా అంటే కలిసిపోయేటట్టు ఉండాలి. కానీ ఇట్లా విభేదాలు పెట్టుకుంటేనైతే సరికాదని కూడా విశ్వసనీయ వర్గాలు రాజకీయ వర్గాలు అనేది చర్చ నడుస్తుంది. అదే విధంగా సరే మీ రాజకీయంగానైతే మంత్రి అంటేనే ఒకళ్ళు కొంతమంది ఎమ్మెల్యేల యొక్క సహకారంతో మీరు మంత్రి అయ్యారు, వాళ్ళ సహకారం లేనిదైతే మంత్రి కాలేదు కదా. ఎందుకంటే వాళ్ళ అంగీకారం కూడా ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి వాళ్ళతో ఏం లేదు, వాళ్ళతో ఏం కాదని మీరు అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా అందరి మనం ఏదైనా పోల్చుకోవాలంటే తప్పనిసరిగా బలం ఉంటుంది. సపోజ్ మీకు ఆ ఎమ్మెల్యేల బలం లేకపోతే మీరు మళ్ళీ కూడా మీరు ఏం చేయలేరు కదా. మంత్రివర్గంలో కూడా అట్లా మీరు ముందుకు సాగాలంటే తప్పకుండా వీళ్ళందరితోటి కూడా సఖ్యతగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, కలుపుకొని పోవాలి. కానీ ఇలా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడడం సరికాదని కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో చూద్దాం మరి మీనాక్షి నటరాజన్ గారు కూడా దీనిపైన ఒక రకంగా చెప్పాలంటే సీరియస్ గా ఉన్నారు. వాళ్ళకు ఒక రకంగా మరి వాళ్ళని పిలిపించి మాట్లాడతారా, లేకపోతే ఎట్లా ఉంటుంది మరి? ఇంకా కూడా ఇట్లనే అంటే ముచ్చట్లు బాగా క్రాస్ చేసినా ఏదైనా పార్టీ గీత దాటితే మరి వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సిందే. వాళ్ళ రానున్నది ఏంటిది, మన స్థానిక సంస్థలు రానున్న రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మరి ఇట్లా చేస్తే రానున్న రోజుల్లో తప్పకుండా సర్పంచ్ సీట్లు మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు దొప్పిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన నిఘా పెట్టేటువంటి అవకాశం అయితే మనకు మీనాక్షి నటరాజన్ ద్వారానైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో చూద్దాం మరి వరంగల్ ఎపిసోడ్ ను మరి ఎప్పటి వరకు ఆమె ఫుల్ స్టాప్ పెడతారు, మరి నిజంగా ఆ కార్యకర్తలకు ఆ నాయకులకు ఏం చెప్తారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. సో చూస్తూనే ఉండండి ప్రజానడి. థ్యాంక్ యూ సో మచ్.